సాయం వెల్కమ్ టు పల్నాడు మిర్చి ఛానల్. ఈరోజు మనం తిరుపతి దర్శనం టైమింగ్స్ చూసుకున్నట్లయితే మనం 16/6/2026 ఈరోజు మనం తిరుపతి క్రౌడ్ చూసుకున్నట్లయితే మనకి కంపార్ట్మెంట్స్ 30 కంపార్ట్మెంట్స్ అనేది ఫుల్ అయ్యే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మనం ఫ్రీ దర్శనం చూసుకున్నట్లయితే టైమింగ్స్ మనం 15 గంటల నుంచి 18 గంటల దాకా టైమింగ్స్ పడుతుంది. అలాగే 300 రూపాయల సర్వదర్శనం చూసుకున్నట్లయితే మనం 3 గంటల నుంచి 5 గంటల దాకా పడుతుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న దర్శనం ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులకైతే మనకి దర్శనం టైమింగ్స్ చూసుకున్నట్లయితే మనకి 4 గంటల నుంచి 6 గంటల దాకా టైమింగ్ పడుతుంది. అలాగే స్వామివారిని మొత్తం నిన్న ఎంతమంది దర్శనం చేసుకున్నారో చూసుకున్నట్లయితే మనకి 91,478 మంది దాకా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారికి తలనీలాలు ఇచ్చిన వాళ్ళు భక్తులు ఎంతమంది చూసుకున్నట్లయితే మనకి 32,376 మంది దాకా స్వామివారి తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కలెక్షన్ చూసుకున్నట్లయితే మనం స్వామివారి హుండీ కలెక్షన్ చూసుకుంటే 5,40,00,000 దాకా స్వామివారి హుండీ కలెక్షన్ వచ్చింది. అలాగే స్వామివారి లడ్డూలు ఎన్ని సేల్స్ అయ్యాయో చూసుకున్నట్లయితే మనకి 4,15,000 దాకా స్వామివారి లడ్డూలు అయితే సేల్స్ అయ్యాయి. అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్నదానం ఎంతమంది స్వీకరించారో చూసుకున్నట్లయితే మనం 2,60,000 మంది దాకా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ప్రస్తుతానికి టీటీడీలో ఉన్న క్రౌడ్ చూసుకున్నట్లయితే హెవీ క్రౌడ్ ఉంది. ఇలాగే మీకన్నీ తిరుపతి అప్డేట్స్ కానీ మళ్ళీ 18వ తారీఖు నుంచి మనకి కొత్తగా ఈ టోకెన్ రిలీజ్ అవుతా ఉన్నాయి. 18వ తారీఖు నుంచి మేబీ 26 దాకా 27 దాకా ఈ టోకెన్స్ వరుసగా అంగ ప్రదక్షిణ కానీ 300 రూపాయల టికెట్స్ కానీ లేకపోతే విఐపి టికెట్స్ కానీ స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ ఇవన్నీ మనకి 18వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా రిలీజ్ అవుతాయి డేట్ టు డేట్. నేను దాని గురించి కూడా ప్రతిరోజు వీడియో తీస్తూ ఉంటాను. ఇలాగే మరిన్ని మీకు తిరుపతి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్నాడు మిర్చి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.